సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కర్ణాటక గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది సార్. అంటే సింగిల్ స్క్రీన్స్ లో కానివ్వండి, లేకుంటే మల్టీప్లెక్స్ లో కానివ్వండి, సినిమా టికెట్ ధర 200 మించరాదు అని చెప్పేసి ఆ నిర్ణయం అయితే పాస్ చేసింది సార్. సో అటువంటి నిర్ణయమే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని ఇక్కడ నుంచి నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మన నిర్ణయం పట్ల మరి అది ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, మీ ఒపీనియన్ సార్ ఎంటర్గా దీనిపైన? ఇప్పుడు మల్టీప్లెక్స్ లో కూడా 112 రూపాయలకి టికెట్లు అమ్ముతున్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. చిన్న సినిమాలకి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు 112 రూపాయలకే టికెట్లు అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్ లో కూడా సింగిల్ స్క్రీన్ లోనూ అమ్ముతున్నారు, మల్టీప్లెక్స్ లోనూ అమ్ముతున్నారు. 200 అనేది చాలా ఎక్కువే. 200 గౌరవప్రదంగానే ఉంది. మాక్సిమం భారీగా జనాలు వస్తారు అనే అంచనాలు ఉన్నటువంటి సినిమాలకు మాత్రమే 200 పైన తీసుకుంటున్నారు. ఏదేమైనా 230 రూపాయలు మించైతే ఆన్లైన్ బుకింగ్ లో కూడా ఉండటం లేదు. కాబట్టి టిక్కెట్ల రేట్లు అనేది ఇష్యూ కాదు. అక్కడ టిక్కెట్ల రేట్ల కన్నంటే కూడా మించినటువంటి, అంటే టికెట్ రేటు 200 ఉంటే ఇంటూ 3 వేసి, అంటే దాదాపు 600 నుంచి 700 వరకు అక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు. ఆ స్నాక్స్ రేట్లు ప్రజల్ని భయపెడుతున్నాయి మల్టీప్లెక్స్లకు వెళ్ళటానికి. సింగిల్ స్క్రీన్స్ తక్కువైపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ తగ్గుతోంది, మల్టీప్లెక్స్లు ఉన్నాయి. థియేటర్ అంటే మల్టీప్లెక్స్ మాత్రమే అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అన్ని చోట్ల సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. కర్ణాటక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి, అవన్నీ కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి. అందులో పెడితే మల్టీప్లెక్స్ వస్తోంది, లేదంటే కనుక వదిలేస్తున్నారు. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో మిగిలినటువంటి మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు తగ్గించి తద్వారా థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీ చేయగలిగితే జనం థియేటర్కి వెళ్తారు. అంటే ఈ స్నాక్స్ రేట్లు ఆ రేంజ్లో ఉండటం వలన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే సినిమా చూస్తున్నారు. అందరికీ సాధ్యం కావట్లేదు. అంటే థియేటర్కి వెళ్ళటానికి లోపలికి వెళ్ళి కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కానీ అవి 80 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళు 20 రూపాయలకి బయట దొరికేటువంటి సీసా ఎందుకు సినిమా హాల్లో 80 రూపాయలకు అమ్ముతున్నారు అనేది ఎవరూ ప్రశ్నించట్లేదు. బయట రేట్లే సినిమా థియేటర్లో కూడా ఉండాలి. ఎందుకు ఆ రేట్లు ఉండటం లేదు? ఈవెన్ చాక్లెట్లు కూడా ప్రతిదీ ఇంటూ 3 వేసి అమ్ముతున్నారు అక్కడ. ఎందుకు ఆ పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళకి నుంచి ఏదైనా అదనపు జిఎస్టీ వెళ్తుందా ప్రభుత్వానికి? లేకపోతే అసలు ఎవరు అలౌ చేస్తున్నారు, ఎవరు పర్మిట్ చేశారు, ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇది ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలంటే ముందు అంటే పిల్లల్ని తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్తే ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది. కొనాలి అంటే కనీసం 2 కొంటే 1400 రూపాయలు అక్కడే లేచిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లోకి వెళ్ళటానికి టిక్కెట్ల రేట్లు తగ్గాయి కాబట్టి వెళ్ళాలనుకోరు కదా. సినిమా టికెట్ 200 పెట్టారు, ఓకే బాగానే ఉంది. 112 రూపాయలు కూడా టిక్కెట్లు ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. సరే 100 200 పెట్టి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే ఇంటూ 3 వేసి అక్కడ కొనాలి. ఎందుకు వచ్చిన గొడవ ఇది అనుకుని జనం వెళ్ళటం లేదు. కాబట్టి జనం థియేటర్లకు రావాలంటే ఇమ్మీడియట్గా జరగవలసిన కార్యక్రమం స్నాక్స్ రేట్లు కంట్రోల్లోకి తీసుకురావడం. అది సాధ్యం అవుతుందో కాదో చెప్పాలి. అది పరిస్థితి. అంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఒకప్పుడు ఉండేది. టికెట్ రేటు ₹2.30 ఉన్న రోజుల్లో బాల్కనీ టికెట్ ₹2.30, నాన్ ఏసీ థియేటర్లోను ₹3.50, ఎయిర్ కండిషన్డ్ థియేటర్లోను బాల్కనీ టికెట్లు ఉన్న రోజుల్లో స్నాక్స్కి రూపాయి మాత్రమే ఖర్చు అయ్యేది. కేవలం రూపాయి. పావలాకి 4 సమోసాలు, టీకి పావలా ఖర్చు పెట్టుకున్నా కానీ ఇంకా డబ్బులు మిగిలేవి. ఫ్యామిలీ వెడితే రూపాయి పైన ఖర్చు అయ్యేది. 70 దశకం నాటి మాట చెప్తున్నాను. అంటే టికెట్ రేట్లో 3వ వంతు మాత్రమే స్నాక్స్ ఖర్చు అయ్యేది టికెట్ రేట్లో. ఇప్పుడు టికెట్ రేటుకి 3 ఇంతలు పెడితే కానీ స్నాక్ రావటం లేదు. ఇది గమనించి దీన్ని సవరించాలి. దీన్ని సవరించగలిగే సత్తా ఉంటే అప్పుడు థియేటర్ల గురించి మాట్లాడాలి తప్ప టికెట్ల రేట్ అనేది ఇష్యూ కాదు. అది అసలు దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. థియేటర్లో ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలి అనుకుంటే ఎందుకు ఈ రేట్లు పెట్టి అమ్ముతున్నారు? గతంలో బస్ స్టాండుల్లోనూ, తర్వాత రైల్వే స్టేషన్స్లోనూ, ఇతర అంటే లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి ఆప్షన్ లేనటువంటి ప్రతి చోట ప్రైస్ హైక్ ఉండేది. కానీ ఎంఆర్పీకే అమ్మాలి అనేటువంటి ఒక పద్ధతి తీసుకొచ్చారు. చాలా చోట్ల అదే నడుస్తోంది.
మరి అన్ని చోట్ల అమలైనటువంటి ఎంఆర్పి అమ్మకాలు ఎందుకు మల్టీప్లెక్స్లో అమలు చేయలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు. దానికి సమాధానం చెప్పి ఎంఆర్పీలకి బయట ఏ రేటుకి అమ్ముతున్నారో అదే రేటుకి లోపల అమ్మాలి. వాళ్ళు ఏదో ధర తగ్గించి ప్రజలకు సేవ చేయక్కర్లేదు. ఓకే. బయట ఏ ధరకైతే వాటర్ బాటిల్ దొరుకుతుందో 20 రూపాయలకి వాళ్ళని 20 రూపాయలకే అమ్మమ్మనండి. బయట కప్పు ఒక ఐస్ క్రీము 60 రూపాయలు ఉంటే లోపల ఎందుకు 250 రూపాయలకి అమ్ముతున్నారు మీరు? అది 60 రూపాయలే ఉండాలి. అలాగే పాప్కార్న్ అది మీరు ఎంత ఏం చేసినా కానీ ఏం కలిపినా కానీ అది 100-150 కంటే మించి ఖర్చు అయ్యేటువంటి అవకాశం లేదు. 100-150లో ప్రాఫిటబుల్ వెంచరే. దాన్ని ఎందుకు మీరు 600కి 800కే అమ్ముతున్నారు? దీనికి సమాధానం చెప్పి ఆ స్థాయికి ధరలు తగ్గించి ఏదైనా సరే టిక్కెట్ ధర కంటే లోబడే ఉండాలి. టిక్కెట్ల రేట్ల కంటే కనీసం 2 తగ్గి ఉండాలి స్నాక్స్ రేట్లు. అలా చేయగల పరిస్థితి ఉందా లేదా? సరెండర్ అవుదామా దానికే? అది సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఓకే సార్. టిక్కెట్ల రేట్లు అనేది ఇష్యూనే కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.